మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు గర్వపడేలా చేస్తున్నాయి అన్నారు రేవంత్ రెడ్డి. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. జై హింద్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత రేవంత్ అత్యవసర సమీక్ష కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష చేశారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఉదయం 11 గంటలకి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. తక్షణమే హైదరాబాద్ బయలుదేరి రావాలని కూడా సూచించారు. సో తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించనున్నారు సీఎం రేవంత్. రైట్, ఆపరేషన్ సింధూర్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ట్వీట్ ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు ఆయన. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రేవంత్ వ్యాఖ్యానించారు. జై హింద్ అంటూ సీఎం రేవంత్ చేసిన ట్వీట్ ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. రేవంత్ అత్యవసర సమీక్ష చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇప్పుడు 11 గంటలకి మీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో 11 గంటలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష జరుపుతున్నారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయలుదేరి రావాలని కూడా సూచించారు. సో తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అండ్ మాక్ డ్రిల్ ను కూడా స్వయంగా పర్యవేక్షించనున్నారు సీఎం రేవంత్. ఇన్ఫాక్ట్ నేత్ర వాళ్ళ హైకమాండ్ నుంచి నిన్న కాల్ వచ్చింది. సీఎం కూడా వెళ్ళి ఉండాల్సింది ఢిల్లీ, సీఎం అండ్ ఇతరత్ర అందరూ కూడా. ఎందుకంటే ఎక్స్పాన్షన్ కి సంబంధించి బహుశా పిలుస్తున్నారేమో అన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడున్న ఈ క్రైసిస్ నేపథ్యంలో ఇమీడియట్ గా అందరినీ వెనక్కి వచ్చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అండ్ ఆయనే దగ్గరుండి స్వయంగా ఈ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి సిచ్యువేషన్ ని ఫాలో చేస్తాను. మోర్ ఓవర్ సాయంత్రం మాక్ డ్రిల్ లో హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ప్లేస్. హైదరాబాద్ సెకండ్ ఫేజ్ లో ఉంది, హైదరాబాద్ అండ్ వైజాగ్. సో దాంట్లో 4 o'clock తర్వాత అది ఎప్పుడైనా ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో దానికి కూడా సమాయత్తం అవ్వాలి కాబట్టి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా దాని మీద సమీక్ష చేస్తున్నారు.